నమస్తే వనితా హెల్ప్ లైన్కి స్వాగతం. భారతదేశంలో బంగారం అంటే విపరీతమైన వ్యామోహం మనందరికీ తెలుసు. ఒక మనిషి మీద లేదా ఒక చిన్న బిడ్డ మీద ప్రేమ వస్తే కూడా బంగారు కొండ బంగారు తల్లి అని పిలుచుకునే సాంప్రదాయం మనది. సో బంగారానికి మన జీవితంలో అంత ప్రాముఖ్యత ఇస్తాం. అదే రకంగా బంగారం కొనుగోలు విషయానికి వచ్చేప్పటికల్లా చాలాసార్లు చాలామంది బోల్తా పడుతూ ఉంటారు. అలాగే బంగారం ఎప్పుడు కొనాలి, ఎలా కొనాలి అన్నది కూడా చాలామందికి సందేహం. పెరుగుతున్నప్పుడు అయ్యో అని ఎగబడి కొనటం, తగ్గిపోతున్నప్పుడు తగ్గిపోతుందని ఆగిపోయి నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. దాంతోపాటుగా ముఖ్యంగా బంగారం కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న విషయం మాట్లాడుకోబోతున్నాం. దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో బంగారం మెరుగు పెడతామంటూ మన ముందుకు వచ్చి మన ఇళ్లకొచ్చి మోసం చేస్తున్న వాళ్ళ ఆగడాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో వాటిని ఎట్లా ఎదుర్కోవాలన్న విషయాలు కూడా మాట్లాడుకోబోతున్నాం. అందుకోసం ఈ స్టూడియోలో మనతో పాటు ఇద్దరు అతిథులు ఉన్నారు. కిరణ్మయి గారు మహిళా వినియోగదారుల సంస్థకు స్నేహాలయకు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మహిళల వినియోగ హక్కుల గురించి పనిచేస్తున్నారు. రామకృష్ణ గారు ఇండియన్ బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ హైదరాబాద్ శాఖకు డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. సో మొట్టమొదట ఒక మహిళగా బంగారం కొనుక్కోవడానికి వెళ్తున్నప్పుడు మొట్టమొదట తెలుసుకోవాల్సిన అంశాలేంటి? స్టేజ్ వైజ్గా అన్ని మాట్లాడుకుందాం. ఒక షాప్కి వెళ్ళే ముందు మనకు ఏం తెలిసి ఉండాలి? బంగారం కొనే ముందు ఆ రోజు ధర ఎంత ఉందనేది ముందు మనం తెలుసుకుని వెళ్ళటం మంచిదండి. అలాగే మనం కొనే బంగారం ఎంత క్యారెట్స్ ఉందనేది తెలుసుకోవాలి. అలాగే కొనేటప్పుడు ఆర్నమెంట్స్లో ఎన్ని గ్రాముల బంగారం ఉంది, అందులో బంగారం ధరతో పాటు మనం వాళ్ళు వెయిట్ చేసిన దానిలో గ్రాములు ఎంత ఉందనేది గ్రాము ధర దట్టి చూసుకోవాలి. బంగారం ధర గ్రాము ధర ప్లస్ మనకి మెరుగు తరుగు ఒకటి పోతుంది, మేకింగ్ ఛార్జెస్ ఒకటి తీసేస్తారండి, అవి కూడా కలుపుతారు, ప్లస్ వ్యాట్ ఒకటి కట్టాల్సి వస్తుంది. సో ఇవన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా అనేది మనం ప్రైస్లో చూసుకోవాల్సి వస్తుంది. అలాగే ముఖ్యంగా బంగారం ఆర్నమెంట్స్ మీద మన ఇండియన్ వాళ్ళది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళ హాల్ మార్క్ గుర్తుంటుంది. దాని మీద ప్రతి ఆర్నమెంట్ మీద అది ఉందో లేదో చూసుకోవాలండి. అంటే క్వాలిటీ ఉన్నది లేదు అన్నదానికి హాల్ మార్క్ ఒకటి చూసుకోవాలి అనమాట. రామకృష్ణ గారు ఇక్కడే ఉన్నారు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హాల్ మార్క్ గురించి. అసలు ఈ హాల్ మార్క్ అనేది ఎందుకు ప్రవేశపెట్టారంటే ఈ మధ్య కాలంలో వింటున్నాం, గత 10 సంవత్సరాల నుంచి హాల్ మార్క్ గురించి వింటున్నాము. అట్లాగే హాల్ మార్క్ వేసినందుకు కొన్ని చోట్ల ఎక్స్ట్రా కూడా దానికి పే చేయాల్సి ఉంటుందంటారు, అది ఎంతవరకు వాస్తవం? ఈ హాల్ మార్కింగ్ అనేది ఒకటి స్వచ్ఛతని తెలిపే ఒక సాధనం అన్నమాట. సో వినియోగదారుడు హాల్ మార్కింగ్ ఉన్న నగ కనుక కనుక్కున్నట్టయితే అతను పెట్టిన ధరకి తగిన బంగారం కలిగిన వస్తువు కొనుక్కున్న ఒక సంతృప్తి కలుగుతుంది అతనికి. ఈ హాల్ మార్కింగ్ విధానం మన దేశంలో 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది. నేటికి 16 సంవత్సరాలు పూర్తి అయినాయి. ఈ 16 సంవత్సరాల్లో కూడా చాలా పురోగతిని సాధించారు, చాలా అవగాహన తీసుకొచ్చారు ప్రజల్లోకి. హాల్ మార్కింగ్ నగ కనుక ఒక కొనుగోలుదారుడు కొన్నట్లయితే తను పెట్టిన డబ్బుకి అంటే 22 క్యారెట్లు పెట్టి ఒక నగ కొనుక్కున్నట్లయితే ఖచ్చితంగా అది 22 క్యారెట్లు ఉండి తీరుతుంది, హాల్ మార్కింగ్ ముద్రలు దాని మీద ఉన్నట్టయితే. ఎవరు వేస్తారు ఈ ముద్ర? ఈ ముద్ర బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటే భారతీయ ప్రమాణ సంస్థచే గుర్తించబడిన ఒక హాల్ మార్కింగ్ సెంటర్ వాళ్ళు వేస్తారనమాట. సో ప్రతి నగ కూడా తయారైన తర్వాత అక్కడికి వెళ్ళి మార్కు వేయించుకొని రావాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుతం ఇది మ్యాండేటరీ సర్టిఫికేషన్లో లేదు, వాలంటరీ సర్టిఫికేషన్లో ఉంది. అంటే ఎవరైనా సరే జ్యువెలరీ లైసెన్స్ వాళ్ళు జ్యువెలరీ షాప్ వాళ్ళు నగల వ్యాపారులు అనమాట, వాళ్ళు కనుక వాళ్ళ నగల మీద హాల్ మార్కింగ్ వేయించుకోవాలి అనుకుంటే వాళ్ళు దాన్ని ఆ హాల్ మార్కింగ్ సెంటర్కి తీసుకువెళ్ళి దాని మీద హాల్ మార్కింగ్ వేయించుకుంటారనమాట. సో కాబట్టి ఇది కంపల్సరీ కాదు ప్రస్తుతానికి. సో కాబట్టి ప్రతి నగ మీద ఉంటుందని గ్యారెంటీగా ఏం చెప్పలేము. డెఫినెట్గా లేదు, ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా వాలంటరీని ఇప్పటికీ కూడా కొంతమంది లేకుండా ఉన్నారు. బట్ అది వేయించుకోవాలి అంటే అది నగల షాప్లోనో లేకపోతే చేసే దగ్గర జరగదు, దానికోసం ఒక సెంటర్కి వెళ్ళి రావాల్సి ఉంటుంది. ఆ నగల షాపు వాడు ఎవరైతే అమ్ముతున్నారో ఈ హాల్ మార్కింగ్ నగలు, వాళ్ళు కూడా విధిగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ దగ్గర లైసెన్స్ తీసుకుని ఉండాలి. అటువంటి లైసెన్స్ పొందిన వర్తకులే దీన్ని ఈ నగలు హాల్ మార్కింగ్ నగలు అమ్మడానికి అర్హులు అనమాట, వేరే వాళ్ళు అమ్మడానికి అర్హులు లేదు. ఎందుకంటే అదనపు ఖర్చు ఏమైనా అవుతుందా? మొదట్లో గ్రాముకి హాల్ మార్క్ వేస్తే 15 రూపాయలు 20 రూపాయలు అలా లేదండి. హాల్ మార్కింగ్ అనేది ఒక చాలా సులభతరమైన మార్గం, అందులో ఎటువంటి ఖర్చుకి లేదు. కేవలం 25 రూపాయలు ఒక వస్తువుగా అవుతుందన్నమాట. అంటే వాళ్ళు ఒక లాట్లో అంటే ఒక 100 గాజులు లేదంటే ఒక 20 ఉంగరాలు ఇవన్నీ కలిపి ఒక లాట్లో తీసుకెళ్ళి వాళ్ళు ఇస్తారు హాల్ మార్కింగ్ చేయడానికి. అవన్నీ కూడా వాళ్ళు ముందు చెప్తారనమాట హాల్ మార్కింగ్ సెంటర్కి. ఈ నగలు ఎవరైతే తయారు చేశారో
వాళ్ళు చెప్తారు ఏమని 22 క్యారెట్ల ప్రకారం చేశాము, లేదా 18 క్యారెట్ల ప్రకారం చేశాము, లేదా 23 క్యారెట్ల ప్రకారం చేశాము అని ముందు చెప్పాలి. వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు దాన్ని పరీక్ష చేసి ఇది కరెక్ట్గా వీళ్ళు చెప్పిన ఆ క్యారెట్ ప్రకారం ఉందా లేదా అని నిర్ధారించిన తర్వాత దాని మీద హాల్ మార్కింగ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే హాల్ మార్క్కి ఖచ్చితంగా 91.6 అనేది కాదు, ఎంత కాదండి, ఉండొచ్చు తక్కువైనా ఉండొచ్చు. 23 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 20 క్యారెట్లు, 19 క్యారెట్లు, లేదా 12 క్యారెట్లు, 9 క్యారెట్ల వరకు కూడా హాల్ మార్కింగ్ చేయడానికి వెసులుబాటు ఉంది. మరి హాల్ మార్క్ చూస్తే 91.6 అని కొనుక్కుంటారు కదా. మన సాంప్రదాయం ప్రకారం పురాతన కాలం నుంచి కూడా ఆభరణాల తయారీలో 22 క్యారెట్ల వాడకం చాలా విరివిగా మార్కెట్లో ఉంది. కాబట్టి నాకు ఇప్పుడు డౌట్ ఏంటంటే 91.6 కాకుండా 22 క్యారెట్లు కాకుండా 20 క్యారెట్లతో కూడా తయారు చేసి హాల్ మార్కింగ్ వేయచ్చు. వేసిన తర్వాత ఒక వినియోగదారుడికి ఇది 20 క్యారెట్లు అనే విషయం ఎలా తెలుస్తుంది? దాని అంటే స్వచ్ఛతను తెలియపరిచే సంఖ్య ఒకటి ఉంటుందమ్మా. 24 క్యారెట్ల బంగారం ప్యూర్ బంగారం అని మనం అనుకున్నట్టయితే అది 1000 పాళ్ళు ఉంటుందని మనం అనుకోవాలి. అట్లని 22 క్యారెట్ల బంగారం అంటే 916 అనేది ఒక స్వచ్ఛత తెలిపే సంఖ్య అనమాట. అట్లనే వివిధ స్వచ్ఛతలు తెంకే సంఖ్యను మీకు ఇప్పుడు నేను చూపిస్తాను, దయచేసి కొంచెం గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఇందులో చూడండి, 22 క్యారెట్లకి 916, 20 క్యారెట్లకి ఎంత ఉందో ఇందులో స్వచ్ఛత తెలియపరిచే సంఖ్య మీకు స్పష్టంగా కనిపిస్తోంది. అందరికీ అర్థమవుతుంది అనుకుంటాను. సో ఈ సంఖ్యను బట్టి మనం అది ఏ క్యారెటేజ్ ప్రకారం ఉందనేది మనం నిర్ధారించుకోవచ్చు అనమాట. హాల్ మార్క్ మీద ఆ సంఖ్య ఉంటుంది, డెఫినెట్ గా ఉండి తీరుతుంది. మన హాల్ మార్క్ మాత్రమే కాదు, అందులో ఉన్న సంకేతం కూడా చూడాలి. ఆ సంకేతం కూడా చూడాలి. ఆర్నమెంట్ ప్రత్యేకంగా ఆభరణం ఎన్ని క్యారెట్స్ తో చేస్తుంది అనేది అక్కడ ముద్రిస్తారు. రైట్, ఏదైతే ముద్రించారో అది కరెక్ట్ గా అన్ని క్యారెట్లు ఉందా లేదనేది బిఎస్ వాళ్ళు చూస్తారు. సో హాల్ మార్క్ అనేది గుడ్డిగా 916 కాదు, క్యారెట్ కి సంబంధించింది కాదండి. ఆ ఆర్నమెంట్ ఎన్ని క్యారెట్స్ తో చేశారో అది షాప్ వాళ్ళు చేసిన వాళ్ళు ఇచ్చినప్పుడు అది కరెక్ట్ గా ఆ క్యారెట్ అంత క్యారెట్ ఉందా లేదా అనేది బిఏఎస్ వాళ్ళు నిర్ధారించి దాని మీద హాల్ మార్క్ గుర్తు వేస్తారనమాట. అది వినియోగదారులు గమనించి కొనుగోలుదారులు గమనించి దాన్ని కొనుక్కోవాల్సి. రైట్, ఓకే. అంటే చాలా సార్లు అంటే కొంత వేగే అనుకోండి, బట్ అది బంగారం కొనటంలో మోసపోయామనే మాట వింటాం. అంటే ఎలాంటి మోసాలకు ఆస్కారం ఉంది? ఇప్పుడు గాజులు ఉన్నాయి అనుకోండి, షాప్లో గాజులు ఉన్నప్పుడు వెయిట్ని బట్టి వాళ్ళు బంగారం ఎంత ఉందని చెప్తారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లోపల లక్క పెట్టి పైన కవర్ చేసి లోపల పూర్తిగా బంగారం కాదు, అది గమనించకపోవచ్చు. వెయిట్ ఉన్నప్పుడు అది మొత్తం బంగారం వెయిటే అనుకుని మనం మోసపోతుంటాం. అలాగే స్టోన్స్, మళ్ళీ వజ్రాలు, పర్ల్స్ ఇవి అవన్నీ చేసినప్పుడు వాటి కింద తీసేస్తారంటారు. ఆ క్యాలిక్యులేషన్ మనం కరెక్ట్గా చూసుకోవాల్సి ఉంటుంది. చూసుకొని అలాగే ఇప్పుడు ఈ హాల్ మార్క్ అన్న దాని గురించి తెలియనప్పుడు ఎంత క్యారెట్ ఉందని 18 క్యారెట్ ఉందంటారు, 24 క్యారెట్ ఉందంటారు. వాళ్ళు అన్నదానికంటే ఇంకా ఎక్కువ మిగతా మెటీరియల్ కలిపి అది కరెక్ట్గా ఆ క్యారెట్ ఉండకపోవచ్చు. అది కూడా మనం గమనించుకోవాలి. ఈ తరుగులకు సంబంధించి కూడా ఒక యూనిఫామ్ పద్ధతి అంటూ ఏం లేదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటుంది. అది బేరాన్ని బట్టి తరుగులు పెరుగులు అనేవి జరుగుతుంటాయి. ఎందుకు జరుగుతుంది ఇది? అంటే అది షాపు వాళ్ళని బట్టి, డిజైన్ బట్టి కూడానండి. డిజైన్ ఒక వాళ్ళు తయారు చేసేటప్పుడు డిజైన్ బట్టి ఎక్కువ వాళ్ళకి వేస్టేజ్ జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళు ఇది వెల్డింగ్ చేసేటప్పుడు వాటిని కరెక్ట్ పెట్టి చేసేటప్పుడు దాన్ని బట్టి ఆ ఆర్నమెంట్ డిజైన్ బట్టి తరుగుదల అనేది ఉంటుంది. అలాగే షాప్ యొక్క పేరును బట్టి కూడా అలా ఉంటుంది. ఎక్కువ డిజైన్ బట్టి తరుగు అనేది ఉంటుంది. ఆ తరుగుదల అది చాలా మందికి యాక్చువల్గా కన్స్యూమర్స్ కి చాలా పెద్ద కన్ఫ్యూజన్, ఎక్కడ ఎంత తరుగు ఉంటుంది అనేది, తరుగు అయింది అనేది మనం వివరంగా తెలుసుకోవాలి. అట్లాగే రామకృష్ణ గారు, బంగారం ధరల విషయానికి వస్తే కూడా యూనిఫామ్గా ఒక ధర కనపడదు. కొంతమంది మెడ్రాస్ రేట్ అంటారు, కొంతమంది బెజవాడ రేట్ అంటారు, కొంతమంది బొంబాయి రేట్ అంటారు. ఏంటిది, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే రేటు విషయంలో భారతీయ ప్రమాణ సంస్థ ఏమేమి చెప్పలేదమ్మా, ఎందుకంటే ఇది నాణ్యతపరమైన సంస్థ కాబట్టి నాణ్యత విషయంలోనే మాట్లాడటానికి బ్యూరో ఆఫ్ భారతీయ ప్రమాణ సంస్థకి అధికారం ఉంది. దాని విషయంలోనే మాట్లాడతాం. ధర అనేది మనం బులియన్ మార్కెట్ వాళ్ళు ప్రతిరోజు మనకి దాని యొక్క రేటు రిలీజ్ చేస్తూ ఉంటారు. గంటకి మన ప్రపంచ మార్కెట్లో జరుగుతున్న పరిమాణాల దృష్ట్యా ఆ మార్కెట్ యొక్క రేట్ ఎంత ఉన్నది అనేది గంటకి కూడా నిమిషానికి కూడా ఇప్పుడు మనకి ఇంటర్నెట్లో వచ్చేస్తుంది. దాన్ని బట్టి మనం చూసుకోవాల్సిందే తప్ప. అండర్స్టాండ్ అండి, దేశం మొత్తానికి ఒక రేట్ ఉండాలి కదా. ఎందుకు పక్కనున్న విజయవాడకి ఒక రేట్ ఉంటుంది, మీకు పొద్దుటూరుకు ఒక రేట్ ఉంటుంది, రకరకాలుగా. రైట్. ఇకపోతే ఇంకోటి మెరుగు పెట్టడం అనేది, చాలా మందికి మెరుగు పెట్టడానికి సంబంధించి 2 సమస్యలు ఉంటాయి.
షాపుకు వెళ్ళి మెరుగు పెడితే వాళ్ళు బంగారం తీసేసుకుంటారు, మెరుగు పెట్టడంలో బంగారం పోతుందనే భయం చాలా మందికి ఉంటుంది. ఇది ఒకటి. ఇంకోటి, ఇంటికి వచ్చి మెరుగు పెట్టి వాళ్ళు చేసేవాళ్ళు అక్కడ మొత్తం బంగారం అయిపోతుంది అనుకోండి. సో ఈ రెండింటికి సంబంధించి ఏమైనా చెప్పగలుగుతారా? మామూలుగా మనం వాడకంలో అది కొంచెం మురికి పట్టడం అది జరుగుతూ ఉంటుంది. సో మనం దాన్ని క్లీన్ చేసుకోవాలంటే మన డిష్ లిక్విడ్ ఉంటుంది కదా, అది వామ్ వాటర్ అంటే కొంచెం గోరువెచ్చని వాటర్లో ఆ లిక్విడ్ వేసి ఒక 15 minutes పెట్టి తర్వాత పాత బ్రష్తో రుద్ది ఇది చేస్తే, క్లీన్ చేస్తే బాగానే వస్తుంది. అలాగే మనం ఆర్నమెంట్స్ పెట్టుకునేటప్పుడు కూడా వాటిని ఎప్పటికప్పుడు మళ్ళీ లోపల జాగ్రత్తగా మహమల్ క్లాత్లో ఆ బాక్స్లోనే పెట్టుకుంటే అవి ఇదిపోకుండా ఉంటాయి. ఈ మెరుగు పెట్టడంలో ఏంటంటే మామూలుగా మన చేతిలో ఉన్న విషయాన్ని మర్చిపోయి మనం ఎక్కడికో వెళ్ళి ఇది చేసుకోవటం అని, అలాగే ఇంటికి వచ్చిన వాళ్ళ చేత వాళ్ళేదో ఇంకా మేమేదో ఇంకా ఎక్కువ చేస్తామని అలా అని చెప్పి కూడా జరుగుతుంటే, మామూలుగా మనుషులకున్న ఆశను బట్టి త్వరగా నమ్మేయటము, అసలు విషయం ఏంటనేది ఆలోచించకపోవటం మూలనే మోసపోవటానికి ఎక్కువ ఆస్కారం జరుగుతుంది. బట్ కానీ ఈ రోజుల్లో కూడా ఇప్పటికీ కూడా నిజానికి హైదరాబాద్లో మొన్న ఒక గ్రూప్ను పట్టుకున్నారు. వాళ్ళు కేవలం మెరుగు మోసాలు, అంటే మెరుగు పెట్టడం కోసమే ఇళ్ళకి వెళ్ళి బంగారం ఎత్తుకొచ్చే వాళ్ళ పనే అది. అంటే మెరుగు పెట్టినప్పుడు వాళ్ళు ఏ లిక్విడ్ వాడతారు, ఆ లిక్విడ్లో ఇక బంగారం కరిగిపోతుందేమో అన్న సింపుల్ కామన్ సెన్స్ మహిళలకు ఉండాలి. బట్ అలా సాధ్యం అవుతుందా? అలా బంగారం కరిగిపోయే లాంటి లిక్విడ్స్ ఉంటాయా? ఉండొచ్చు. అంటే మామూలుగా ఎక్కువ వేడి వాటరే వాడరండి, వేడి ఎక్కువ తగిలితేనే కదా బంగారం కరిగిపోతుంది. సో వాటి లిక్విడ్స్ ఉన్నాయి, బంగారం కరిగే లిక్విడ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇంటికి వచ్చే వాళ్ళు మేము మెరుగు పెడతామంటే గ్యారెంటీగా అందులో తరుగు పోతూనే ఉంటుంది. సో కాబట్టి ఇంటికి వచ్చే వాళ్ళ దగ్గర మెరుగు పెట్టించుకుంటామంటే మటుకు ఎవరు కూడా దాన్ని విశ్వసించకూడదు, వాళ్ళ చేత పెట్టించుకోకూడదు. సో అందులో డెఫినెట్గా మోసాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. షాపుల్లోకి వెళ్ళి మెరుగులు, షాపుల్లోకి వెళ్ళి ఆ షాపు వాడి యొక్క నమ్మకమైన వాడన్నా కదా అని చూసుకోవాలి. మనం ఎంత వెయిట్ ఇచ్చాము ముందు, తర్వాత వెయిట్ అంత ఉందా లేదా, మెరుగు పెట్టేటప్పుడు ముందు ఎంత ఉంది వెయిట్, తర్వాత మెరుగు పెట్టిన తర్వాత వెయిట్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించి చేయించుకుంటే పర్వాలేదు. అట్లా లేకపోతే మటుకు మోసపోయే ఛాన్సులు చాలా ఎక్కువ ఉన్నాయి. అన్నిటికంటే కూడా కిరణ్ భాయ్ గారు చెప్పినట్టుగా ఏమీ అవసరం లేదు, డిష్ వాషర్ లో వేసే లిక్విడ్ పెట్టి డిష్ లిక్విడ్ తోటి కూడా నానబెట్టి దీనికి సంబంధించి అసలు మెరుగులతో ముఖ్యంగా నగరంలో చాలా మంది మోసపోతున్న నేపథ్యంలో, నగరంలో ఎన్నుకుంటే మొత్తం బహుశా భారతదేశం అంతా కావచ్చు, మనకు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ ఇది మెరుగు పేరుతోటి మోసాలు అనేది. సో ఈ మోసాల బారిన పడకుండా ఉండాలంటే మెరుగుకు సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు మనకు చెప్తున్నారు ఓ ప్రముఖ జ్యువెలర్. ఒకసారి ఆ ప్యాకేజ్ చూద్దాం. పాలిషింగ్ నిమిత్తం ఇంటికి వచ్చి సర్వీస్ చేస్తున్నారని ఒక ఇందులో పడిపోయి మీకు వాళ్ళకి చేస్తారు. కానీ వెయిట్ లాస్ విగరస్గా 15 to 20% లేదా 25% డిప్పింగ్ యొక్క టైంను బట్టి, యాసిడ్లో కనుక ఎక్కువ టైము డిప్ చేస్తే మీకు వెయిట్ 30% వరకు కూడా నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఇంచుమించుగా 100 grams చైన్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆర్ నైట్రిక్ యాసిడ్లో ఇప్పుడు డిప్ చేస్తున్నాం. డిప్ చేసినప్పుడు ఒక 10 minutes మనం ఆ చైన్ అందులో ఉంచిన తర్వాత మీకు ఈ యాసిడ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆర్ నైట్రిక్ యాసిడ్ ఈ బంగారాన్ని మీకు కరిగించుకునే తత్వం ఉంటుంది. కాబట్టి ఈ 100 grams చైన్ ఇంచుమించుగా మీకు 80 grams కానీ 70 grams కానీ అవుతుంది. ఇంచుమించుగా ఈ విధంగా వెయిట్ కోల్పోయే పరిస్థితి ఉంటుంది. మీకు ప్రతి జ్యువెలరీ స్టోర్లో మీకు గోల్డ్ చెకింగ్, ప్యూరిటీ చెకింగ్ అప్రైజర్ అపాయింట్ చేసి ఉంటాడు. ఆయన దగ్గర మీకు గీట్రాయి, ఇటువంటి స్మూత్ సర్ఫేస్ ఉన్న గీట్రాయి, బాల్డ్ హెడ్ టైపు అంత స్మూత్గా ఉండే గీట్రాయి మాత్రమే సజెస్ట్ చేయాలి. దీని మీద మీకు 22 carat, 24 carat, ఈవెన్ గోల్డ్ అండ్ సిల్వర్, ఈవెన్ ప్లాటినం కూడా మనం గీటు పెట్టి చెక్ చేయొచ్చు. ఇది బంగారపు వస్తువులు, వెండి వస్తువులకి మేము పాలిష్ చేస్తామనే డోర్ టు డోర్ వచ్చే సర్వీసెస్ మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. మీరు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆమోద ముద్ర పొందిన మంచి నమ్మకమైన సంస్థల దగ్గరికి వెళ్ళి మీరు మాకు పాలిషింగ్ చేయండి. ఎందుకంటే ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు. ఎనీ బ్రేకేజ్ ఆఫ్ గోల్డ్ ఆర్టికల్స్, ఎనీ బ్రేకేజ్ ఆఫ్ సిల్వర్ ఆర్టికల్స్, మీకు పాలిషింగ్, నెక్స్ట్ బఫింగ్,
ఆర్ మీకు స్టోన్ ఫిక్సింగ్ కానీ ప్రతిదీ మీకు ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు.